వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యూరోపియన్ దేశాలపై జైశంకర్ ఫైర్, ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తున్నాయని వ్యాఖ్య. మంత్రి సబితచే భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ, గాజువాకలో ఘనంగా జయంతి వేడుకలు. ఇంధన మౌలిక సదుపాయాలలో పరివర్తనాత్మక మార్పులు, నికర సున్నా ఇంధన క్యాంపస్ గా భువనేశ్వర్ రాజ్ భవన్. $2.21 కోట్లతో చెన్నకేశవ స్వామి ఆలయ అభివృద్ధి, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులు వచ్చాయని మంత్రి వెల్లడి. యూరోపియన్ దేశాలపై మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. భారతదేశం బోధించే వారి కోసం కాదని భాగస్వాములను కోరుకుంటుందని చెప్పారు. ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయ అంశాలపై న్యూఢిల్లీ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న యూరోపియన్ దేశాలను విమర్శిస్తూ భారతదేశం బోధకుల కోసం కాదు భాగస్వాముల కోసం చూస్తుందని, యూరప్లోని కొన్ని దేశాలు ఇప్పటికీ ఆ సమస్యతో పోరాడుతున్నాయి అని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు ఓజీ గ్రిమ్సన్, అబ్జర్వ్డ్ రీసెర్చ్ ఫౌండేషన్ అధిపతి సమీర్ సరన్తో జరిగిన సంభాషణలో యూరప్ తీరును ఆయన బహిర్గతం చేశారు. మనం ప్రపంచాన్ని చూసినప్పుడు భాగస్వాముల కోసం చూస్తాము. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, కానీ వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను భావిస్తున్నాను. వాటిలో కొన్ని మారిపోయాయి అని వెస్ట్రన్ దేశాలను తీవ్రంగా విమర్శించారు. Well, look, when we look out at the world, Samir, we look for partners. We don't look for preachers. Particularly preachers who don't practice at home what they preach abroad. And I think some of Europe is still struggling with that problem. Some of it is changing. So, the issue for us, I mean, in many ways, Europe, I think, has entered a certain zone of reality check. Now, whether they are able to step up to it or not, it's something we will have to see. But from our point of view, if we are to develop a partnership, there has to be some understanding, there has to be some sensitivity, there has to be a mutuality of interest, and there has to be a realization of how the world works. And I think these are all work in progress to differing degrees with different parts of Europe. So some have moved further, some a little bit less. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో గాజువాకలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. గాజువాక దుర్గానగర్లోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సబిత, గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా భగీరథ మహర్షి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. విగ్రహం ఆవిష్కరించిన అనంతరం భగీరథ మహర్షి యొక్క మహోన్నత ధర్మాన్ని ఆచరణలో స్మరించుకుంటూ పూలమాల వేశారు. మంత్రి సబిత మాట్లాడుతూ ఆయన తన జీవితాన్ని ధార్మిక లక్ష్యంగా రూపొంది కఠోర తపస్సు చేసి గంగా నదిని భూమిపైకి తీసుకువచ్చిన మహా ఋషి అని పేర్కొన్నారు. భగీరథ మహర్షి కథ మనందరికీ ఒక మార్గదర్శకం అని, మనం కూడా ఆయన ధైర్యం, పట్టుదల, అంకిత భావాన్ని అనుసరించి పెద్ద విజయాలను సాధించవచ్చని మంత్రి చెప్పారు. భగీరథ మహర్షిను సగర వంశానికి చెందిన మహాపౌరుడు అని, అతని కృషి సగర వంశానికి మాత్రమే కాకుండా మొత్తం భారతదేశానికి మహానుభావిగా నిలిచిందని కొనియాడారు. ఆయన సాధించిన విజయం ద్వారా ఎంతో మందికి ప్రేరణ లభించిందని, ఈ జీవితాన్ని తపస్సు, కృషి మరియు సమాజానికి సేవ చేయడం ద్వారా గొప్పతనాన్ని పొందవచ్చని అన్నారు. భగీరథుడు జయంతి ఈ రోజు ఒక పక్క భగీరథ గారి విగ్రహం ఏర్పాటు చేసుకుని ఈ రోజు భగీరథ జయంతి చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాల్ని గుర్తించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం 2019లోనే సగరులకు ఒక జీవో కూడా ఇచ్చి ఈ భగీరథ జయంతి ఖచ్చితంగా గ్రాండ్ గా స్టేట్ ఫంక్షన్ గా చేయాలని 2019లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ
స్టేట్ ఫంక్షన్ కూడా విజయవాడ కళాక్షేత్రంలో కూడా పెట్టుకొని ఘనంగా జరిపాం. మరి గత 5 సంవత్సరాలుగా గాలికి వచ్చిన వారు గాలికే పోయారు. ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేక సగరులు చాలా బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు, వాళ్ళ మనోభావాలని గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, బడుగు బడిగిన వర్గాల కోసం పుట్టిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి ఈ సగర అంటే భగీరథ జయంతి ఈ రోజు స్టేట్ ఫంక్షన్ గాజువాకలోనే ఎందుకు ఏర్పాటు చేశామంటే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుల కోరిక మేరకు ఈ రోజు స్టేట్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ భగీరథ మహర్షి జన్మించిన సగర వంశానికి ఈ జయంతి వేడుకలు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయన్నారు. ఈ భగీరథ మహర్షి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2019లో జీవో జారీ చేశారని గుర్తు చేశారు. భగీరథ మహర్షి ఘనతను, ఆయన చేసిన కృషిని, సగర వంశానికి గర్వించదగిన వారసత్వాన్ని మనం గుర్తించాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ ద్వారా 2000 కోట్ల మేరకు రుణాలు అందించడం జరుగుతుందని చెప్పారు. కమిషనర్ గారు సత్యనారాయణ గారు, అలాగే మల్లికార్జున్ గారు, మన జిల్లా డైరెక్టర్ గారు మల్లికార్జున్ గారు, జిల్లా కలెక్టర్ హరిప్రసాద్ గారు పాల్గొనడం జరిగిందండి. దీంతో పాటు భారీ సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, సగర సంఘ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి ఇక్కడ సగర సంఘం యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రతి ఏడాది కూడా భగీరథుని యొక్క జయంతి క్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ భగీరథ వారసులైనటువంటి సగర్లకు వారికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థానం కల్పించేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అడిగిన వెంటనే భగీరథ జయంతిని గాజువాకలో మరి ఏర్పాటు చేసినందుకు గాను మంత్రి గారికి, సబితమ్మ గారికి, అలాగే ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు మరి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒడిశా రాష్ట్ర గవర్నర్ గా డాక్టర్ కమ్మపాటి హరిబాబు బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఇంధన మౌలిక సదుపాయాలలో పరివర్తనాత్మక మార్పులు తీసుకురావడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. భువనేశ్వర్ ని రాజ్ భవన్ ప్రాంగణంలో ఇప్పటికే 150 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ విజయవంతంగా పనిచేస్తూ ఉందనగా త్వరలోని మరో 400 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాట్లు చేయనున్నారు. గవర్నర్ నివాసాన్ని నికర సున్నా ఇంధన క్యాంపస్ గా మార్చడానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ అధికారిక కార్ల నుంచి ద్విచక్ర వాహనాల వరకు మేడ్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టారు. ఇది స్థిరమైన రవాణా వైపు నిర్ణయాత్మక మార్పును సూచిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయాణం ఇప్పుడు నిశ్శబ్దమైన, పరిశుభ్రమైన, మరింత బాధ్యతాయుతమైన రేపటి భవిష్యత్తుకు తోడ్పడాలన్నది ఆయన లక్ష్యం. భువనేశ్వర్లోని రాజ్ భవన్ దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలకు ఆదర్శంగా నిలవడమే కాకుండా స్థిరత్వం అగ్రస్థాయి నుంచి ప్రారంభమవుతుందనే స్పష్టమైన సందేశాన్ని కూడా పంపించింది. పునరుత్పాదకత శక్తి గురించి అవగాహన కల్పించడంలో మీడియా చురుకైన పాత్ర పోషించాలని కూడా డాక్టర్ కమ్మంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజవన మండలం పేరుసోముల గ్రామంలో గల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలోని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో పురాతనమైన ఈ దేవాలయంలో నిర్మాణాలను పునరుద్ధరించాలని గ్రామ పెద్దలు కోరడంతో ఫ్లోరింగ్, ప్రాకారం, ధ్వజస్తంభం పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 2.21 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ దేవాలయ పునరుద్ధరణ పనులు తన చేతుల మీదుగా జరుగుతుండడం అంతా ఆ భగవత్ సంకల్పమే అన్నారు. ఆలయంలో స్వీపర్ గా పనిచేస్తున్న లాలమ్మను మంత్రి సాలువా పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రెనివేషన్ కోసం, అంటే దీన్ని మళ్ళీ ఎక్కడైతే రెనివేషన్ చేసుకుంటూ ఉన్నారు దానికి రకంగా చేసేటువంటి పనుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, పెద్దలకు, పత్రికా విలేకరులకు, సోదరి సోదరులకు వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇది దాదాపు 2 సంవత్సరాలు ఫస్ట్ ఇది నా దగ్గరకు ఫస్ట్లోనే మన గ్రామస్తులందరూ కూడా కలిసి ఆ రోజు రావడం జరిగింది. ఈ సహాయ సహకారాలు కావాలి, ఏదైనా చేయండి, చాలా మంది దాతలు వస్తున్నారు, వారితో పాటు 2 కూడా అడిగినారు. అడిగినప్పుడు చెప్పారు, ఫైనల్ చేసుకోండి,
మీరందరూ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ నన్ను వాడుకోండి, అప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది. ఎందుకంటే మొదట ఎంతో నీకు తెలియలేదు. సరే, తర్వాత వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడినారు. అందరూ కూడా దాదాపుగా 33,15,000 రూపాయలు గ్రామస్తులంతా కూడా ఇచ్చినటువంటి దాతలకు, దీనికి మొత్తం మీద శ్రీవాణి ట్రస్ట్ కింద 2,21,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఇదంతా కూడా 2,21,00,000 గాను దాతలు 33,15,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రతి దాతకు. ఎందుకంటే దాత ఎక్కువ తప్పేయాలి. శ్రీవాణి ట్రస్ట్ కట్టారు. మిగతాది ఇక్కడ వాడుతున్నారు. ఇచ్చినటువంటి ₹1,00,00,000 దాకా అయిందని చెప్తున్నారు. ఇచ్చినటువంటి ప్రతి దాతకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే దాతకు ఏ ఒకంతా ఇటువంటి పనులు కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల సహకారం, గ్రామస్తుల సహకారం ప్రతి ఒక్కరు ఇచ్చినప్పుడే ఇలాంటి నిజంగా ఈ అద్భుతమైనటువంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఎప్పుడో పూర్వం తప్ప చాలా అరుదుగా ఇటువంటి దేవాలయాలు ఉంటాయి. నేను చూసినట్టు ఈ ప్రాంతంలో మన నియోజకవర్గంలో చాలా అరుదైన దేవాలయాలలో ఇది కూడా ఒక అరుదైన దేవాలయం. ఎందుకంటే ఇటువంటి కట్టడాలు కానీ ఇంత బాకీ ఇన్ని సంవత్సరాలైనా ఎక్కడ చెక్కు చెదరకుండా ఎక్కడ కూడా లేకుండా ఉన్నటువంటి దేవాలయ ప్రతిష్ట కలిగినటువంటి విశిష్టత గురించి పంతులు వారు కూడా చెప్పారు. చాలా విశిష్టమైనది, ఇక్కడ ఎంతో నాకు మంచి జరుగుతుంది ఈ ఊరికి, గ్రామానికి కూడా. ఏది అనేటిపై దేవుడు కొంతమందికి కొన్ని అవకాశాలు ఇస్తారు. దాంతో భాగంగానే మళ్ళీ ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి, ఇక్కడ రెనివేషన్ పూజ కార్యక్రమానికి రావడం నా అదృష్టం. ఆ స్వామివారి వాతావరణ మార్పుల సవాళ్లను పరిష్కరించడానికి మరియు వరి దిగుబడిని 30% వరకు పెంచడానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి అభివృద్ధి చేసిన తొలి జన్యు సవరణ వరి రకాలైన కమల మరియు పూసా డిఎస్టీ రైస్ 1లను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. త్వరలో ఈ 2 కొత్త వరి రకాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. కొత్త రకాలు వరి దిగుబడిని 20 నుండి 30% పెంచుతాయని, నీటిని ఆదా చేస్తాయని మరియు వరి సాగు నుండి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తాయని తెలిపారు. ఈ 2 కొత్త వరి రకాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి ప్రధాన వరి పండించే రాష్ట్రాలకు సిఫార్సు చేయబడ్డాయని ఆయన వివరించారు. किसानों की आय बढ़ाने के लिए हमारी 6 सूत्रीय रणनीति है। उत्पादन बढ़ाना, नंबर 1 उत्पादन की लागत घटाना, नंबर 2 उत्पादन के ठीक दाम देना, नंबर 3 नुकसान हो जाए तो उसकी भरपाई करना, नंबर 4 कृषि का विविधीकरण डाइवर्सिफिकेशन, नंबर 5 और प्राकृतिक खेती जैसी प्रथाओं की तरफ बढ़ना। और उनमें से आज का ये कार्यक्रम 2 उद्देश्य पूरे कर रहा है। नंबर 1 उत्पादन की लागत घट रही, पर हेक्टर अगर ज्यादा पैदावार होगी, और जो 2 हमारी किस्में हैं दोनों, उनमें से एक कमला DRR 100 धान की एक किस्म, और ये मूल किस्म जैसा बताया गया है सांबा महसूरी, अब उसकी तुलना में अधिक उपज लगभग 30%, 25 से लेकर 30%। किसान भाइयों, इससे ज्यादा उपज मिलेगी, मतलब ज्यादा पैदावार होगी, और ये 20 दिन पहले पक के तैयार हो जाएगी। समय भी बचेगा और पानी भी कम लगेगा, 2 से लेकर 3 सिंचाई तक बच जाएगी, और इस बचे हुए पानी का उपयोग हम अगली फसल के लिए कर सकेंगे, बाकी फसलों के लिए कर सकेंगे। मीथेन गैस का उत्सर्जन कम होगा, उत्पादन बढ़ेगा, किसान को फायदा है। केवल किसान को फायदा नहीं है, जनता को भी फायदा है। बढ़ती हुई आबादी को अगर पूरी तरह से पोषण सुरक्षा देनी है, खाद्य सुरक्षा देनी है, तो उत्पादन बढ़ाना पड़ेगा। इसके अलावा कोई चारा नहीं हमारे पास। पर हेक्टर हमारे यहाँ वैसे भी लैंड होल्डिंग काफी कम है, लेकिन उसी में ज्यादा उत्पादन कैसे हो, ये कोशिश हमको करनी। इसमें उत्पादन भी बढ़ रहा है, उत्पादन बढ़ेगा तो अपने आप लागत भी घटेगी, पानी भी बचेगा, मीथेन गैसों का उत्सर्जन कम होगा तो पर्यावरण भी बचेगा। आम के आम और गुठलियों के दाम।
ప్రముఖ యోగా గురువు పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద వారణాసిలో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం అతని వయస్సు 128 సంవత్సరాలు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివానంద ఆధ్యాత్మిక జీవన విధానాన్ని, యోగా రంగానికి చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. 1896 ఆగస్టు 8న బంగ్లాదేశ్ లో జన్మించిన శివానంద 6 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో ఓ ఆశ్రమంలో గురు ఓంకారానంద గోస్వామి ఆశ్రమంలో యోగా సాధనలో నిష్ణాతులయ్యారు. 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వీకరించారు. తెల్లని దోవతి, కుర్తా ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. తిరుపతిలో ఆదివారం పాక్షికంగా అకాల వర్షం కురిసింది. కత్తెరనెల ప్రారంభంతో పెరిగిన ఉక్కుపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో కొంత ఉపశమనం లభించింది. గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగి రోజంతా తీవ్ర ఎండలు వీస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తోంది. కానీ ఈ రోజు వర్షం కురవడంతో కాస్త రిలీఫ్ లభించింది. వడగళ్లతో కూడిన వర్షం కురిసిన నేపథ్యంలో రోడ్లపై భారీ కటౌట్లు, హోర్డింగ్లు, చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా గందరగోళంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్లన్నీ నీట మునిగాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవహించి అక్కడి పరిస్థితిని మరింత కష్టతరం చేసింది. జమ్మూ కాశ్మీర్లో రాంబన్ జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ వాహనం అదుపు తప్పి 700 అడుగుల లోతు లోయలోని పడిపోయింది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు చనిపోయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఆర్మీ వాహనం బ్యాటరీ చస్మా అనే ప్రాంతం సమీపంలో లోయలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన సైనికులను అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించారు. ప్రమాద స్థలంలో సైన్యం, పోలీసులు, స్థానిక స్వచ్ఛంద సేవకులు వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దేశంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి అంటూ కొన్ని రాజకీయ పక్షాలు, పౌర సమాజం నుంచి డిమాండ్లు వస్తున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఈ ఆపరేషన్ పై స్పందించిన తర్వాత నెలకొన్న రాజకీయ చర్చల నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నక్సల్స్ హింసాత్మక చర్యల వల్ల ఎంతో మంది రాజకీయ నాయకులు, అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎన్నో పార్టీల నేతలను మందుపాతలు పెట్టి చంపారు. అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల నేపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మావోయిస్టులు తీరని శోకాన్ని మిగిల్చారు అని ఆయన తెలిపారు. ఆయుధాలు వీడితే తప్ప మావోయిస్టులతో చర్చలు జరపబోమని ఆయన తేల్చి చెప్పారు. నిన్న చూసాను నేను ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న ఏది ఆపరేషన్ కగార్ విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులు నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపిర్రు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని
నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని గురించి చెప్పాలి. మా ముత్తారం మండలంలో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్తో చంపేసారు. ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం ఒక కానిస్టేబుల్ చంపేసారు. ఆ రోజే ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు నక్సలైట్లు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? అరే వరంగల్ జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలు చంపేసారు, జాతీయ జెండా ఎగరేసి చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మధుసూదన్ గౌడ్ చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలామంది. శ్రీపాదరావు అజాతశత్రు శ్రీపాదరావు గారిని చంపేస్తే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? ఇలా పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాయకులు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. మీరు అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించాలో సమాధానం చెప్పాలి. ఓం యోగా సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ బీచ్ రోడ్ లో యోగా వాక్ కార్యక్రమం జరిగింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యోగాపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశాఖలోని యోగా వాక్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ వెంకట రమేష్ మాట్లాడుతూ యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శాంతికి మార్గమని అన్నారు. ప్రతిరోజు యోగాని జీవన శైలిగా అవలంబించాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని యోగా ప్రేమికులు యోగా గురూజీ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా యోగా సాధకుడు గొల్లబాబురావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విశాఖపట్నం ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేయడం మాకు లక్ష్యంగా ఉందన్నారు. యోగా కేవలం ఆరోగ్య సమస్యలకే కాదు, జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారం అన్నారు. కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, అనేక అనుమానాలకు యోగా సాధన ద్వారా ఉపశమనం పొందవచ్చు అన్నారు. నా పేరు చిలక వెంకట రమేష్, ఓం యోగా సెంటర్ ఫౌండర్ని. ఈరోజు యోగా అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక సంబంధించింది ఈ యోగా కాన్సెప్ట్ అండి మొత్తం అంతా. అందులో భాగంగా హెల్త్ పరంగా అవ్వచ్చు, మానసికంగా మనం అబ్జర్వ్ చేస్తే మానసికంగా కూడా చాలామంది మనశ్శాంతి ఉండట్లేదు. అందులో ఏదైనా ఒక మార్గం ఉంది అంటే అది మెయిన్ యోగా. అది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనందరి దురదృష్టం ఏంటంటే సమయం కేటాయించట్లేదు. దయచేసి ప్రతిరోజు అది యోగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న అమరావతి శంకుస్థాపనకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు నరేంద్ర మోడీ గారు రేపు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ రమ్మని ఆహ్వానించడం జరిగింది. దాని సందర్భంగా నరేంద్ర మోడీ గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ విశాఖపట్నం తప్పకుండా వస్తానని అతను చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనందరం విశాఖపట్నం పుర ప్రజలందరూ దాన్ని మనం ఆహ్వానించాలి. చాలా పడ్డ విషయం అది ఆ విషయంలో. ఎందుకంటే విశాఖపట్నం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ విశాఖపట్నం వైపు చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి మనందరం చాలా ఆనందించాల్సిన విషయం. ఇంకా నెక్స్ట్ మొన్నటి నుంచి జూన్ 21 వరకు విషయానికి వస్తే సుమారుగా ఒక 50 రోజులు ప్రతి ఇంటిలో కానీ, యోగా సెంటర్స్లో కానీ, అన్ని ఏరియాస్లో కానీ యోగా మీద ఒక అవేర్నెస్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేయమని, అది ఒక వరల్డ్ రికార్డ్గా చేయమని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా మా ఓం యోగా సెంటర్ నుంచి ఆల్ బ్రాంచెస్ నుంచి, ఓం ఫ్రీ యోగా సెంటర్ ఆల్ బ్రాంచెస్ నుంచి మేమందరం ఒక వాక్, అంటే ఇది వన్ ఆఫ్ ది ఫిజికల్ ఎక్సర్సైజ్ కాబట్టి యోగాలో వన్ ఆఫ్ ది శారీరక సంబంధించింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు బీచ్లో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కలిసి ఈ ప్రయాణం చేస్తున్నాం. ఇందులో భాగంగా విశాఖపట్నం పుర ప్రజలు కావచ్చు అందరూ రేపు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేకి మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్కి అందరూ అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విత్ ఇన్ వెరీ ఫ్యూ మంత్స్ we are celebrating International Yoga Day. Before we celebrate the International Yoga Day in Visakhapatnam, this is a very good morning on Sunday to show our yoga's importance to the Visakhapatnam people under the leadership of Yoga Guruji and all other patrons in Visakhapatnam. I am also one of the yoga patron who practiced yoga since so many years. That's why we want everybody to practice yoga for solution of all the problems, not only health problems, mental problems, family problems. Every problem will also be settled
through practicing yoga. That's what I learned in this society, and that too on International Yoga Day. Our beloved the Prime Minister of India, Sri Just Narendra Modi ji, will also come to Visakhapatnam and participate in the yoga class. That's why we should give a wide publicity and see that should be one of the exemplary day for not only in Andhra Pradesh but in entire India as a whole. నా పేరు శాంతారాం. నేను అట్ ది ఏజ్ ఆఫ్ 14 సంవత్సరాల నుండి కూడా నేను యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా యోగా చేస్తున్నా. యోగా అన్నది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. మనం భోజనం ఎలా చేస్తామో కూడా యోగా కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది సిన్సియర్గా మనం ఇన్వాల్వ్ అయ్యి చేయగలిస్తే అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయగలం. పర్టికులర్గా ప్రశాంతత, మనశ్శాంతి ఇస్తుందండి యోగా. బట్ హ్యూమినిటీ పెరుగుతుంది మనలో బాడీలో. యోగా చేయడం మూలంగా హరిబాబు గారు మాకు ఎగ్జాంపుల్. ట్వైస్ ఆయనకి సివియర్ యోగా ఇది కోవిడ్ వచ్చిందండి, ఒరిస్సా గవర్నర్ గారు. బట్ ఆయన సేవ్ అయ్యారంటే ఓన్లీ డ్యూటీ యోగా. కారణం బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఆక్సిజన్ అందక చనిపోయిన వాళ్ళే లక్షల మంది. ఈ యోగాలో మేము అనులోమ చేస్తాం, ఆక్సిజన్ లెవెల్స్ మాకు పెరుగుతాయి. సో ఫిట్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఫిట్నెస్ కూడా అంటే ఇది బాడీ బిల్డింగ్ కాదండి, ఇది ఒక రకమైన స్పిరిచువల్ కనెక్షన్ అవుతాం యోగాతో మేము. అందుకు ఇక్కడ అందరూ కూడా మిత్రులందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంచుమించుగా 200 మంది ఇప్పుడు మాకు యోగాతో కనెక్ట్ అయ్యారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. మా గురువుగారు రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఒక మోడల్. రమేష్ గారు అనేది ఒక మోడల్ టీచర్ అండి మాకు ఆయన. సో ఆయన మోడల్గా ఉన్నారు కనుక మేమందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యాం. సో ఆయన ఆధ్వర్యంలో ఈ యోగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని ప్రతి ఇంటికి చేరాలి. ఇది ప్రతి ఇంట్లో చేరాలి. ప్రతి పిల్లలు కూడా యోగా చేయాలండి. చేసినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఈరోజు నేను చిన్నప్పటి నుండి యోగా చేశాను కనుకనే ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 77 years నేను అవలేలగా 108 సూర్య నమస్కారాలు కావచ్చు, 216 సూర్య నమస్కారాలు కావచ్చు నేను చేయగలుగుతున్నాను. కారణం చిన్నప్పటి నుండే ప్రాక్టీస్ కావాలి. థ్యాంక్ యూ. ఈ ఓపెనింగ్ రోజున మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అందరికీ గుర్తు చేశారు. ఆ విషయం ప్రపంచం అంతా చూసింది. విశాఖపట్నంలో ఇంకో 45 రోజుల్లో జరగబోతూ ఉంది మన వరల్డ్ యోగా డే. ఆ రోజుల్లోపు మన వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే జరగబోతూ ఉంది. వైజాగ్లో జరగబోతుంది. వారు కూడా అటెండ్ కాబోతున్నారు. ఈ విధంగా ప్రతి ఇంట్లో కూడా ఈ 45 రోజులు ఇళ్లలో చేసి వరల్డ్ రికార్డు సాధించాలనేసి ఆయన పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈ ప్రజలు కూడా విశాఖపట్నంలో ప్రజలు కూడా గుర్తిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ వాక్ పెట్టడం జరిగింది. సినీ దర్శకులు దాసరి నారాయణరావు, పాత్రికేయులు మానికొండ చలపతిరావు మధ్య సామాజికంగా ఒకే సారూప్యత ఉందని ఏయూ మాజీ జర్నలిజం విభాగ అధిపతి బాబీవర్ధన్ అన్నారు. విశాఖ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో దాసరి జయంతి వేడుకలు, మానికొండ చలపతిరావు పుస్తక పరిచయ సభ జరిగింది. కుల వివక్షతపై దాసరి రచించిన ఒసై రామలమ్మ చిత్రంలోని చౌదరి గారు రాయుడు గారు పాటతో సభ ప్రారంభమైంది. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబీవర్ధన్ ప్రసంగిస్తూ పత్రికా స్వేచ్ఛ మనిషి ప్రాణం వంటిదేనని, నేషనల్ హెరాల్డ్ పత్రికను చలపతిరావుకు అప్పగించినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ భావించారని అన్నారు. నెహ్రూ మీద నేషనల్ హెరాల్డ్ పత్రికలో గోడ దూకుతున్నట్లు వచ్చిందని, అప్పట్లో అది వివాదాస్పదమైందని అన్నారు. గోడ దూకితే అలా ఉంటానా అని నెహ్రూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లుగా గుర్తు చేశారు. పత్రికలో ఎప్పుడు ఉంటామో లేదో అని చలపతిరావు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని పనిచేసేవారని గుర్తు చేశారు. అలాగే మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న సమయంలో తాత మనవడు వంటి చిత్రాన్ని దాసరి తీశారని గుర్తు చేశారు. సామాజిక సమస్యలను ఛాలెంజ్ గా తీసుకుని అనేక సినిమాల్లో దాసరి సినిమా తీశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు కె రమణ, డాక్టర్ కెవిఎస్ మూర్తి, పిలానిల తిలక్, పాత్రికేయులు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో స్వాతంత్రోద్యమ కాలంలో పత్రికలు ప్రారంభించిన పాత్రికేయులందరూ సాహిత్య నేపథ్యం ఉన్నవాళ్ళు, అంటే మంచి రచయితలు కూడా, అంటే సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కనుకనే పత్రికను ఒక ఆయుధంగా చేసుకొని అక్షరాయుధాన్ని సంధించి బ్రిటిష్ వాళ్ళని పంపాలనే ఉద్దేశంతో వారు చేసుకున్నారు. దాంట్లో నేషనల్ హెరాల్డ్ పత్రిక తాలూకు పాత్రను కూడా మనం విస్మరించడానికి వీల్లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ పత్రికకు పనిచేసిన సంపాదకులందరూ
నిజాయితీ నిబద్ధతలతో పనిచేసిన వాళ్ళు కనుక. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఎంత స్వేచ్ఛగా మాణికొండ గారు ఆ పత్రికలో పనిచేసేవారంటే, వెస్ట్ బెంగాల్లో ఒకసారి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం జరిగిందట. అనుకున్న స్థాయిలో జనాలు రాలేదట, బాగా పలచగా వచ్చారు. అప్పుడే మీడియా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట పేలవంగా సభ జరిగింది అని. ఆ తర్వాత చలపతిరావు గారికి వార్త వెళ్ళిపోయింది. అప్పుడు క్రీడ్ అనేవాళ్ళం, మనం టిక్కర్ మీద పంపించేవాళ్ళం, అంటే న్యూస్ పంపించడం అనేదాన్ని. అది వెళ్ళిపోయింది. ఫోటోగ్రాఫ్ అన్నీ ఆయన క్లోజప్లో తీసిన ఫోటోలన్నీ పక్కన పెట్టేస్తున్నారట. ఏంటంటే మాకు మైదానంలో ఉన్న పత్రిక ఆ ఫోటో కావాలి అని అడిగారట. పల్చగా జనాలు ఉన్న పత్రిక, సాధారణంగా అది పార్టీకి చెందిన పత్రిక. ఆ పార్టీ సమావేశం జరిగినప్పుడు క్రిక్కిరిసి ఉన్న ప్రేక్షకులు అవసరమైతే ఫైల్ ఫోటోనైనా వాడి సక్సెస్ఫుల్గా రాయాలి. కానీ పలచగా ఉన్న ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటో ఇన్సర్ట్ చేసి ఆయన వార్త ప్రచురించారు. నెక్స్ట్ డే కొంతమంది కాంగ్రెస్ వీరాభిమానులు జవహర్లాల్ నెహ్రూ గారి దృష్టికి తీసుకెళ్లారట. ఆయన ఎంసీ గారితో అయితే నేను మాట్లాడినాను అనేవాళ్ళట. ఏదో సర్క్యులేషన్ ఇంకా ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతాను, కానీ నేను ఎంసీ గారితో అంటే ఎడిటర్ గారితో మాట్లాడటం నా వల్ల కాదు అని ఆయన చేతులు ఎత్తేసారట. అప్పటికి ఎందుకైనా మంచిదని నిజంగానే అలాగే వచ్చారా మన సమావేశానికి అని ఇండైరెక్ట్గా అడిగారట. ఎందుకు వేశారు అని అడిగినట్టు ఆయన భావించి, ఈ పలచగా వచ్చిన ఫోటో మనం వేయకపోతే మిగతా వాళ్ళందరూ వేస్తారు సార్, అదే మనం వేసామనుకోండి ఆ పత్రికే రాసుకుంది కదా, ఇంకా మనకెందుకు దీని గురించి రాయడం వదిలేస్తారు, అదే అందులో రహస్యమని ఆయన చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.